అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. నా పేరు ప్రేమ్ కుమార్. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈరోజు మన జాబ్ ఎక్కడి నుంచి అంటే నో బ్రోకర్ నుంచి అండి. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. 12th పాస్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా చాలా బాగుందండి. 5.5 lakh per annum ఉంటుంది. ఆ జాబ్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి, ఇది నో బ్రోకర్ కంపెనీ అండి. నో బ్రోకర్ కంపెనీ అనేది ఒక ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ అండి. దీంట్లో జనాలు ఏం చేస్తారంటే ల్యాండ్ ని బై గాని సెల్ గాని ఇలా చూడండి, అది కూడా కంపెనీలో మెన్షన్ చేసిన కదండి. చూడండి, నో బ్రోకర్. నో బ్రోకర్ అంటే ఏంటంటే బ్రోకర్ లేకుండా ఏంటంటే మనము ఈ ల్యాండ్ ని కానీ ఈ రెంటెడ్ హోమ్స్ కానీ మనం ఇస్తాము. అది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అండి. ఇక్కడ చూడండి, ఈరోజు మన జాబ్ ఏంటంటే టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అండి. ఈ జాబ్ ఎక్కడి నుంచి స్పాట్ అయిందంటే బెంగళూరు నుంచి స్పాట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ జాబ్ లో అబౌట్ ది జాబ్, ఈ జాబ్ లో మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ చూస్తే గ్రాడ్యుయేషన్ లేకపోతే హెచ్ఎస్సి అంటే 12th పాస్, గ్రాడ్యుయేషన్ లేదా 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ మ్యాండటరీ అంటున్నారు. కన్నడ, తమిళ్, మరాఠీ వస్తే ప్రిఫరెన్స్ ఇస్తా అంటున్నారు. ఇంగ్లీషు మనకి హిందీ వస్తే సరిపోతుందండి. వస్తే ప్రిఫరెన్స్ అంటున్నారు, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఎక్సెల్, వర్డ్ లో ప్రొఫిషియన్సీ ఉండాలండి. షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ డే షిఫ్ట్స్ చేస్తామండి మనము. కంఫర్టబుల్ విత్ వర్కింగ్ 6 days ఏ వీక్, 6 days వర్క్ ఉంటుంది, 1 day వీక్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జాబ్ టైటిల్. ఈ జాబ్ లో మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ డిస్క్రిప్షన్. దిస్ పొజిషన్ రిపోర్ట్స్ టు అండ్ ఇంటర్ఫేసెస్ విత్ కంపెనీ మేనేజర్స్ అండ్ ఎండ్ కస్టమర్స్. మనం కంపెనీ మేనేజర్స్ కు మరియు అండ్ కస్టమర్స్ తో మనం మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉండాలండి. ఐడెంటిఫైస్ బిజినెస్ ఆపర్చునిటీ బై ఐడెంటిఫై ప్రాస్పెక్ట్స్. సెల్స్ ప్రొడక్ట్స్ బై ఎస్టాబ్లిషింగ్ కాంటాక్ట్ అండ్ డెవలపింగ్ రిలేషన్షిప్ విత్ ప్రాస్పెక్ట్స్. ఇక్కడ చూడండి, అవుట్ బౌండింగ్ కాల్ ఆన్ డేటా కలెక్టెడ్ త్రూ లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ ఆర్ సెకండరీ డేటా సోర్సెస్. ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే నో బ్రోకర్ అనేది డేటా మనకి ఇస్తుంది. ఎవరి క్లయింట్స్ యొక్క డేటా ఇస్తుంది. మనం వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఏమైనా ఈ ల్యాండ్స్ ఏమన్నా కావాలా అనేసి మనం వాళ్ళని అడిగి దీని గురించి మనం నో బ్రోకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. కండక్ట్స్ డైలీ ఫాలోఅప్ కాల్స్ ఆన్ older leads and work on new leads. Maintains quality service by establishing and enforcing organization standards. ఇక్కడ చూడండి, జాబ్ లొకేషన్ ఎక్కడి నుంచి స్పాట్ అయిందంటే కైకోండ్రహల్లి, బెంగళూరు నుంచి స్పాట్ అయింది. బట్ ఇదేంటంటే ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇది పొజిషన్ చూస్తే ఫుల్ టైమ్, శాలరీ చూస్తే 4.5 నుంచి 5.5 lakh per annum ఉంటుంది. పక్స్ ఏముంటాయంటే బెనిఫిట్స్ ఏముంటాయంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 1 lakh వరకు ఉంటుంది. ఎంప్లాయీస్ ఫ్రీ లంచ్ ఉంటుంది. ఒకవేళ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత ఫ్రీ లంచ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. ఎంప్లాయీస్ ఆర్ ప్రమోటెడ్ ఎవ్రీ 6 months అంటే ఎవ్రీ 6 months ప్రమోషన్ ఉంటుంది. మంత్లీ రివార్డ్స్ రికగ్నైజేషన్స్ ఉంటుంది. 6 months అంటే 2 years లో మనం ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ కూడా అవ్వచ్చు అంటున్నారండి. ఇక్కడ చూడండి, 2 years లోపల మన అసిస్టెంట్ మేనేజర్ కూడా అవ్వచ్చు. మరియు ఇక్కడ చూడండి, డే అవుటింగ్స్, యాన్యువల్ డే అవుటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయండి ఎంప్లాయీస్ కి. చూడండి, జాబ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి జాబ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కంపెనీ గురించి ఇచ్చున్నారు. మనకి ఏమన్నా ఉంటే చదువుకోండి అన్ని. అంటే మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ లాంగ్వేజెస్ చూడండి, తెలుగు కూడా ఉందండి. ఇందాక అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళు కన్నడ లేకపోతే మరాఠీ, తమిళ్ అన్నారు కదండి. తెలుగు కూడా ఉంది ఇక్కడ. మనం ఇంగ్లీషు, హిందీ మెన్షన్ చేసి ఇక్కడ తెలుగు కూడా మనం మెన్షన్ చేస్తామండి. ఇందాక అక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ తెలుగు అని ఇచ్చినారు. ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాము. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తాము. ఇక్కడ లొకేషన్, మన జాబ్ ఎక్కడ లొకేషన్. ఇక్కడ చూడండి, నోటీస్ పీరియడ్ మనం ఇన్ని రోజుల్లో మనం జాయిన్ అవుతాము ఈ కంపెనీలో అనేది ఇక్కడ మెన్షన్ చేస్తామండి. దాంతో సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత సబ్మిట్ అయిపోతుందండి జాబ్. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏంటంటే
మనం జాబ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళే ఈమెయిల్ ద్వారా గానీ మనకి ఫోన్ ద్వారా గానీ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. అందుకని మనం ఏం చేయాలంటే ఈమెయిల్ అనేది ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలండి. అందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. 12th పాస్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అందరూ అప్లై చేసుకోండి. అందరూ అప్లై చేసుకుని జాబ్ సాధిస్తారని నమ్మకం నాకుందండి. ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాము. అక్కడ నుంచి డిస్క్రిప్షన్ నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది